బాలింగ్ చేస్తే బ్యాటింగ్ చేయరు, ఈ రెండు చేస్తే ఫీల్డింగ్ చేయరు. ఏమైంది అఖిల? ఎవరు తిట్టుకుంటాను? నీ నోట్లో నోరు పెట్టింది అవలే? మా టీం తిడతాననే. మీ టీమా? అంటే కైకిలు ఏ టీమా అనే? ఏ ఐపీఎల్ టీమే చూసి చూసి నా కాస్ట్ వస్తుంది కానీ మా టీంకి అయితే గెలుపొత్తలేదు. అబ్బా, నువ్వు ఐపీఎల్ చూస్తావా అనే? కళ్ళ ముంగట ఐపీఎల్ ఉంటే నోటి ముందుకు అన్నం వచ్చిన కూడా పట్టించుకోనే. నువ్వు చూడవానే ఐపీఎల్? చూసేం చేయాలనే? అది చూసినా అర్థం కాదు. ఎందుకు కొడతారో ఏందో. రన్నుల గురించి కొడతారు. మరి పోలీసులు జరుగుతా అంటే దొంగలే కురుకుతారు కానీ మరి ఎందుకు కురుకుతారే? అదే సుతారు రన్నుల గురించేనే. ఏం రన్నులో ఏమో, చూసినప్పుడల్లా నా తలకాయ వలుగుతుంది కానీ నేను మాత్రం సీరియల్లో చూస్తానే. నీ ముఖం సీరియల్లే ఉంటదే. క్రికెట్ అలవాటు అయితే కిరుమచ్చి నిడిచిపెట్టాం ఎరికేనా? నాకు అద్దే, సీరియల్లో అయితేనే మంచిగా టెన్షన్ ఉంటది. ఐపీఎల్ వద్దు, సీరియల్ ముద్దే. సరే ఇక నీ ఇష్టం. చెప్పి చెప్పి నాకు నోరు పోతుంది. ఇంకా కొద్దిగా అయితే నీ షోలు పోతాయి. నీకు ఇష్టం ఉన్నది చూసుకోయే. చూస్తా గాని నువ్వేడిపోతానవే మరి? ఏ ఏడికి లేదే, నా తీర్చంది నాకే నిద్ర పట్టలేదు. ఎందుకే? రాత్రి దోమలు కుట్టినాయా అనే? ఆయనకి ఎండాకాలంలో దోమలు ఉంటాయి కానీ. దోమలు గుట్టుడు కాదే, ఎడ్డి మొఖం దానా. మా టీములు కొట్టలే అంటన్నా. ఆయన మాటకు ముందు మాటకి వెనకాల మా టీం అంటానవేందే? నువ్వు ఇట్లా కొన్నావా ఆ టీంని? సపోర్ట్ చేస్తానా కదా, ఇక అది మా టీం అన్నట్టే. నీ సపోర్ట్ ఏందో, ఈ సాగదీసుడు ఏందో నాకేం అర్థమైతలేదే. ఇంతకు నువ్వే టీమే? అది ఎట్లా ఓడిపోతుంది కానీ నడుమిట్లా దాని పేరు చెప్పి నేనెందుకు బదనామావుడు? అయ్యో చెప్పరాదే, చెప్తేమన్నా అవుతుందా? నేను చెప్పనే. ఎందుకు చెప్పావే? చెప్తే ఇట్లా నేనేమన్నా చక్కెర వచ్చి కింద పడతానా? నాకు ఎప్పుడు ఇష్టం లేదు కానీ గట్లా పోయేద్దాం పాయే, మైండ్ ఫ్రీ అవుతుంది. ఇవరిదాకా నా మైండ్ తిని ఇప్పుడు నీ మైండ్ ఫ్రీ అంటానవా అని? సరే పోదాం పా. అరే బిట్టుగా, నాకు ఒక డౌట్ రా. నీకు కొన్ని కోట్లు ఇచ్చినా నీ డౌట్లు అయితే ఆగతట్లేవు అన్న. ఏందో అడుగు. ఇంతకు దయ్యాలు శ్మశానంలోనే ఎందుకుంటాయిరా? మీ ఇంట్లో ఉంచుకుంటావా? ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? ఊరిని అక్క, దయ్యాలంటే నాకు భయం కాదురో. నేనేడు ఉంచుకుంటా? అమ్మ బాబాయ్, ఎవరు ఉంచుకోరనేవి శ్మశానంలో సెటిల్ అయినాయి. ఆఖరికి దయ్యాలు కూడా సెటిల్ అయినాయి. కానీ నేనెప్పుడు సెట్ అవుతానో ఏమో. ఏంది? నువ్వు దయ్యం అవుతావా? అట్లయితే సావాలే. సత్యగాని దయ్యం కాలేవు. నేనన్నది దయ్యాల గురించి కాదురా అయ్యా. నేను సెటిల్ కావాలి అంటానా. అది జన్మలనే కాదు, ఏ జన్మలో జరగని పని అని. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకేనా చెప్పు. ఏమున్నదిరా చెప్పేందుకు? మనం దోస్తులం, చెట్టు మీద కోతులం. నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? చల్, మనం చెట్టు మీద కోతులం కాదు, భూమి మీద మనుషులం. భూమి మీద మనుషులం కాదురా, బుద్ధి లేని ఎద్దులం. ఓ పద్ధతి పాలు లేకుండా గట్లా ఎద్దులం అన్నమేందన్నా? మరి లేకుంటే ఏందిరా? మన లెక్క ఎవడన్నా ఊకొని ఇంతగానో సోది పెట్టుకుంటుంటారా? సరే మరి ఏమంటావా? అరే ఇప్పటిదాకా సోది పెట్టుకున్నాం, ఇంకోసేపు సోది పెట్టుకుంటే ఏమవుతుందిరా? సోది పెట్టుకునే పోదాంతి. ఏమంటావు? సరే మరి. నాకు తాళం ఎక్కడ కనిపిస్తలేదు కదరా? తాళం వీడెందుకుంటది? మీ ఇంటికాడ తలుపుకుంటది, పోయి చూసుకోపో. అయినా నువ్వేందే తాళం గురించి అడిగినావు? అంటే వాళ్ళు ఏం మాట్లాడతలేరు కానీ నోటికి తాళం వేసుకున్నారేమో అనుకున్నా. తాళం లేదు, తాళం బుర్ర లేదు, మేమే కావాలని మాట్లాడుకుంటలేం. ఎందుకురా? మాట్లాడితే ముత్యాలు రాళ్ళు ముక్కు మీద పడుతున్నాయా? అట్లేం లేదు, మాట్లాడుకొని బొర్ర కొట్టి మేము అట్లా అనుకున్నాం. అట్లు తిన్నట్టు అట్లా అనుకున్నాడేంద్రా? మీరు ఆడోళ్ళమో వల్ల నాకైతే తెలుస్తలేదు. దేవుడు పైనే భారం వేసాం. ఇప్పుడు మేము నీకు ప్రూఫ్ ఇవ్వాలంటే మాకు సిగ్గు అవుతుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఆపరా. ఏంటిది ఆపేది? మేమన్నా బండి మీద పోతామా ఆపేందుకు? ఏదో పెద్ద లిఫ్ట్ ఇచ్చినట్టు ఆగు అంటున్నావు. గుమ్మడికాయలు ఎత్తుకపోయిన దొంగలు పంచుకునేటప్పుడు కొట్టుకుంటారు. ఏమైందిరా? ఏమైంది అశోక్ అన్న? రాత్రి అయితే బయటకు వస్తలేవు.
ఎవడన్నా దించేసిన పచ్చ ముద్ద ఎర్ర ముద్ద దొక్కిండు కావచ్చురా అందుకే అత్తలేడు అనుకుంటా. ముద్దలు దొక్కుడు కాదే ముద్ద మొగందానా ఐపీఎల్ చూసుకుంటే అటే వంటానా. ఆగో నువ్వు కూడా అయిపోయి చూస్తావారా? ఎందుకు చూడనే ఆర్సీబీ ఇక్కడ మట్టి ఎత్తే జేసీబీ, కప్పు కొడితే ఆర్సీబీ. కొంచెమన్నా సిగ్గున్నాదిరా నీకు? తెలంగాణలో పుట్టి ఏమో ఆర్సీబీకి సపోర్ట్ చేస్తా అంటాను. నోటితోనే సపోర్ట్ చేస్తున్నారా? హైదరాబాద్ సపోర్ట్ చేస్తే ఏమైతుందిరా? నేను చెయ్యా, నాకు కోహ్లీ బ్యాండ్ ఇష్టం రా బాయ్, నేను ఆర్సీబీకే సపోర్ట్ చేస్తా. అరే నువ్వు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తే వాళ్ళతోనే ఉండిపోరా, తెలంగాణలో ఎందుకుంటున్నావు? ఉంటారా నువ్వు తెలుగుడు పోయి ఇన్ని సినిమాలు చూద్దలేవారా? నేను ఆర్సీబీ సపోర్ట్ చేస్తే నీకేం నొత్తుందిరా? కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నేను హిందీ సినిమానైనా కనీసం తెలుగులో చూస్తారా, కానీ నీ అసంటోని ఏమంటారు తెలుసా? దేశద్రోహులు అంటారా. ఈడేంద్రా నన్ను దేశద్రోహి అంటాడు, దీనికి దేశద్రోహానికి ఏం సంబంధం రా? మైండ్లెస్ ఫీల్. ఏందన్నా నువ్వు ఉత్త అన్న మనసు బాగా పెట్టినావు. అల్లన్నా ఓ అల్లన్నా ఈ బిట్టుగాడేందే మొగోడు మందు డబ్బా పట్టుకొని ఉరికితే ఏడ్చుకుంటే వెనకాల పెళ్ళం ఉరికినట్టు గా అనిల్గా నేను కురుకుతాడేందే? ఆడికి అంతేనే, అనిల్ గానికి ముళ్ళు కూర్చుతే బిట్టుగా ఆడాడతాడు అమ్మ అని. అరే శ్రీకాంత్ గా ఈ మధ్య మీ ఇంటికి ఏంద్రా బాగా ఆర్డర్లు వస్తాను? అట్టిగేం వస్తలేవు, నేను ఆర్డర్ పెట్టిన కాబట్టి నీకు నెత్తికి నూనె పెడదామంటేనే పైసలు ఉంటాయి, నీకు ఆర్డర్ పెట్టడానికి పైసలు ఎక్కడిరా? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఐపీఎల్ ఉన్నప్పుడే పైసలు సంపాదించాలి. మా ఇంట్లో దీపం లేదురా, కరెంటు బుగ్గనే. అయితే ఆ బుగ్గ వాళ్ళ కొట్టి దీపం పెట్టుకో. దాని గురించి ఇడిచిపెట్టు కానీ బెట్టింగ్ పెడతాను మరి పైసలు వారా? అచ్చుడు పోవుడు కామన్, వచ్చినప్పుడు సంతోషపడాలి, పోయినప్పుడు చచ్చిపోవాలా? అత్తయ్యనే బెట్టింగ్ పెట్టాలనే. ఈ బెట్టింగ్లు ఫిట్టింగ్లు రిస్కులు అవసరమా రా? రిస్క్ లేకపోతే లాస్ట్ మిగిలేదు రస్క్ మాత్రమే. ఎప్పటికి రిస్కులు అయితే లాస్ట్ కుతుస్కులా పడతాం. మీ ఇల్లు ఎప్పుడు అమ్ముతారో ఎప్పుడే కొనేందుకు పైసలు సిద్ధం చేసుకుంటా. అబ్బో ఈయన ఏషాలు చూడే, ఏకంగా ఇల్లునే కొంటాడట. ఈ బెట్టింగ్ పవర్ మీకేం తెలిసే, గోరు లేని ఏళ్ళకు కూడా గొలుసులు తెప్పిస్తుంది. సరే గాని మూసుకొని ఏదైనా పని చూసుకో, ఈ బెట్టింగ్లు బంద్ చేయి. ఏం మాట్లాడుతున్నావే? నా లవర్తో స్టార్టింగ్ అయినా బంద్ చేస్తా కానీ బెట్టింగ్ బంద్ చేయ. ఎవరికి కంపు వానికి ఇంపన్నట్టు వానికి ఇప్పుడు అర్థం కాదు తీయే. అర్థమైంది నాకు కాదే, నీకు ఆవగింజంత మెదడేసుకొని ఆలోచిస్తే ఇది అర్థం కాదు. నీ ముఖం పో, నీకు నచ్చింది చేసుకోపో. నీకు పోయే కాలం వచ్చిందే, నాకు రాజభోగం అనుభవించే కాలం వచ్చింది. శ్రీకాంత్ శ్రీకాంత్ ఇక్కడ. అరే శ్రీకాంత్, నువ్వు ఇంకోసారి బెట్టింగ్ అన్నావనుకో నీకు కటింగ్ చేసుకోవడానికి జుట్టు కూడా ఉండేది చెప్తా అన్న. గాడిదలకు ఏం తెలిసే, గంధం చెక్క వాసన. మానే ఆడు చెప్పేది ఏదో మంచిగా ఉంది, బెట్టింగ్ అయితే పైసలు వస్తాయి అంటేవా అనే? ఈ బెట్టింగ్లు అయితే మామూలు నాకు కోటింగ్ ఇస్తారు, ఇవన్నీ ఏమద్దు. గంట మంది దగ్గర గట్ల వచ్చినవేంది? మరి రాకుంటే ఏందిరా, మరిచే టూడలు పట్టుకొని నువ్వు అంటావా ఏంది? అది కాదన్నా, గట్ల ఎందుకు వెళ్ళి వచ్చినట్టున్నా? అరే ఆడు మన తిండి తినుకుంటా వేరేటోళ్ళకి ఎట్లా సపోర్ట్? అరే నువ్వు నా కడపదారు అన్నాడు అన్నాడు ఫస్ట్. ఎందుకురా, నా కాళ్ళకేం మట్టం లేదు, మంచిగా ఉన్నా. మట్టి నీ కాళ్ళకి కాదురా, నీ మనసుకున్నది. నా మనసుకుందా? నా మనసు నాకే అనిపేది, నీకెలా అనిపించిందిరా? నాకు అవన్నీ అనవసరం రా, నువ్వు నా ఇంట్లోకి వెళ్ళి మొదలు. ఊరి అక్క ఏందిరా, ఏమైంది? మా బర్రె నేనేసిన గడ్డి కాకుండా వేరే వేసిన గడ్డి తింటేనే దాన్ని మా ఇంటికి రానియ్యా, అసొంటిది నిన్నెట్లా రానిస్తా అనుకుంటున్నావురా మా ఇంటికి? కానీ నేను దాని లెక్క గడ్డి తినలే కదరా. నువ్వు గడ్డి తినలేదురా, ఏకంగా పెండ అనేది తిన్నావు. అరే నేను మీ ఇంటికి వచ్చినా ఏది పడుతుంది అన్నా అనుకో, ఊకొని చెప్తానా? అరే ఎవడు ఊకోమంటాను రా, ఊకోనప్పుడు వెళ్ళిపోరా నువ్వు వీడికెళ్ళి. అరే అన్న ఐపీఎల్ కోసం దోస్తాను దూరం చేసుకుంటారా? నేను నా నీడనైనా దూరం చేసుకుంటా. ఏమైందా, నా బెట్టింగ్ పైసలు ఇట్లా వేనేది గిట్లలో పెట్టుకుంటారు. కాదురా శ్రీకాంత్, నా ఇష్టం నాకు ఉంటే ఉండే చెప్పు. పేలాలు తింటావా పెండ తింటావా అది నీ ఇష్టం, ఎవడద్దా అన్నాడే. ఇక్కడ ముచ్చడా తిండి గురించి కాదురా స్వామి, ఐపీఎల్ టీం గురించిరా.
బెడ్ జామ్ గురించి తిట్టుకున్న వాళ్ళని చూసినా అని ఈ ఐపీఎల్ టీం గురించి తిట్టుకున్నాడు ఏంది? నేను బెంగళూరుకి సపోర్ట్ చేస్తున్నానని బెంగళూరు పోమంటాను నల్లమొకపోడు. మీరిద్దరు అవి పక్కకి బెట్టింగ్ సపోర్ట్ చేయరు అయిపోతుంది. ఈడోడు కాలిని ఓడేడితే తలకే వాళ్ళ కొట్టుకోవాలని సలహా ఇస్తుండు. అరే మంచిదిరా, నా లెక్క బెట్టింగ్లోకి వెళ్తే టీవీ కొంటారు, బండి కొంటారు, అన్ని కొంటారు. తేడా కొడితే బట్టలు కూడా ఉండయి. తేడా లేదేం లేదు, గెలుపు తథ్యం తెలుగు పద్యం. అంటే ఏమో ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్పిన. సరే చెప్పినావుగా, అట్లనే చేతులు పట్టుకొని వీకు. నా గురించి మీకు ఇప్పుడు తెలియదా, పైసలు సంపాదించినాక తెలుస్తుంది. బయటికి అత్తనేమో ఎండ చంపుతాంది, ఇంట్లుంటేనేమో చెమట చంపుతాందిరా. అవి చంపే బాలు నువ్వే చచ్చిపోవచ్చు కానీ. చంపుడు అంటే అది కాదురా మెంటలోడా. నిజమేనే, చెమటతోనంతా చిరాక్ చిరాక్ అనిపిస్తాంది. చెమటకాయలు పుడతాయేమో. చెమటకాయ పుడితే అవి పండ్లైనాక కోసుకొని తినే. అవ్వో ఈ నవ్వుడు నల్లు తినా చూడు ఎట్లా నవ్వుతాడో. అవురో ఎర్రటెండలెట పోతానేమేంద్రా. ఇంట్లుంటే ఉడుకుతానికి ఇట్లా బయటికి వెళ్ళిండు కావచ్చే. కనీసం తలకాయ ఎత్తి ముఖం కూడా చూస్తలేమేంద్రా. ముఖం చూపెట్టుకోలేక. ముఖం చూపించుకోలేకనా లేకపోతే దీని ముఖం చూడలేకనా? అరే నోరు అదుపులో పెట్టుకో, లేకుండా నోట్ల అత్త ముక్క కూర్చుతా. ఈ ఎండకెట్టు పోతున్నావురా? చెర్లకు పోతున్నా. మన చెర్ల నీళ్ళు ఇంక ఎండిపోలే కదరా, అప్పుడే చేపలు పడతావా? నేను పోయే చేపలు పట్టడానికి కాదే, సావడానికి. శ్రీకాంత్ గారు మంచి చమత్కారంగా మాట్లాడతారక్క, నిమ్మ అక్కకు బెల్లం ముక్క రాసినట్టు. నాకెందుకో అని మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ఒకసారి నన్ను ఎంబడి పోదని అడుగుర్రి. చెర్ల దునికినావు. ఆరా లోజు చూద్దాం అనుకున్నావురా. అరే నువ్వు జోకులు ఆపరా. నువ్వు ఎప్పురా ఏమైంది? బెట్టింగ్లా ఉన్న పైసలన్నీ ఓడగొట్టుకున్నానే. కొన్ని అప్పు కూడా తీసుకున్నా, అవి కూడా పోయినాయి. ఆఖరికి ఇంటి పేపర్లు కూడా పెట్టినా, పోయినాయి. అయితే ఏమైందిరా? ఓడిపోయినా. వాళ్ళు మా ఇంటి పేపర్లు తెమ్మంటారు. ఈ సంగతి మాయకు తెలితే నన్ను చంపుతాడు. మీ బాబు చంప ముందుకే నువ్వే చద్దాం అనుకున్నావురా. ఏం చేయాలనే మరి, అది అట్లా అలవాటు అయింది. నేను నీకు ముందే చెప్పినా కదరా ఆపమని. ఆపకపోతే గిట్లా ఆపద్దాకా తెచ్చే. కష్టపడకుండా చేసే పనులు కష్టాలు తెస్తాయి. నువ్వు బెట్టింగ్లో దిగుడే తప్పు, అన్నీ పోతా అంటే ఆపకపోవడం ఇంకా పెద్ద తప్పు. అరే ఒకటే దెబ్బకు 100 మెట్లెక్కాలనుకోవద్దురా. ఆడికెళ్ళి పడ్డావు అనుకో దెబ్బలు కూడా గట్టిగానే తాకుతాయి. అరే నువ్వేం భయపడకురా, మీ బాబుకు మేము చెప్పాం, ఆయనకు తెలిసినా కూడా మేము ఏమనకుండా చూసుకుంటాం రా. అరే ఒకటే దెబ్బకు 100 మెట్లెక్కాలనుకోవద్దురా. ఆడికెళ్ళి పడ్డావు అనుకో దెబ్బలు కూడా గట్టిగానే తాకుతాయి. చూసినవారా శ్రీకాంత్, బెట్టింగ్ ముందు ఆనందం ఇచ్చిన తర్వాత పానం తీసే కథ చేసింది. ఇంకోసారికి లేకు. సరేరా మీరు బోర్రిగా. ఎందుకురా మేము పోయినాక మళ్ళీ దుంకుతావా? అరే నువ్వేం భయపడకురా, మేము ఏడికోం కానీ ఈ సంగతి మీ బాబుకు తెలియకుండా కూడా చూస్తాం. మీ బాబు కూడా ఏమనకుండా కూడా చూస్తాం. బెట్టింగ్ అనేది ఎప్పుడైనా ప్రమాదకరమేరా. దాని వైపు అడిగేయద్దు, అంత పోగొట్టుకోవద్దు, అంతం కావద్దు.
వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ క్లబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కామెంట్ చేయండి. చేయండి. అలానే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొన గంట ఉంటుంది. కొట్టు కొట్టు కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.